కూర్చొని మాట్లాడుతున్నారంట. ఏమని? రాధా, నువ్వు ఎప్పుడు నాకే సేవిస్తావు, నాకే సేవ చేస్తావు, కానీ నాకంటే ఎక్కువ ఆనందం నీకు దొరుకుతుంది. సాధారణంగా ఏమవుతుంది అని అంటే, ఎవరైనా మనకి సేవ చేస్తే, సపోజ్ నాకేదో కాళ్ళు వస్తుండే అనుకోండి, నేను అడుగుతాను ఎవరన్నా వచ్చి నా కాళ్ళు వస్తుంది అంటే నాకే ఆనందం దొరుకుతుందా, వచ్చేవాడికి ఆనందం దొరుకుతుందా? ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. ఎవరు కాళ్ళు అయితే వస్తుంటారో వాళ్ళకి ఆనందం దొరుకుతుంది. కానీ భక్తిలో అట్లా కాదు. ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకే ఎక్కువ ఆనందం దొరుకుతుంది. సేవ తీసుకునే వాడికి ఆనందం దొరకదు. భక్తిలో సేవ చేసేవాడికి ఆనందం ఎక్కువ దొరుకుతుంది. అందుకనే కృష్ణ అడుగుతాడు రాధారాణిని, నీ ద్వారా సేవ, నువ్వు నాకే సేవ చేస్తున్నావు, అయితే ఎవరికి ఆనందం ఎక్కువ దొరకాలా? కృష్ణుడికి ఆనందం ఎక్కువ దొరకాలి కదా. కానీ రాధారాణికి ఎక్కువ ఆనందం దొరుకుతుంది. అందుకే నీకెట్లా ఇంత ఆనందం ఎట్లా దొరుకుతుంది, అది నీవు పడే ఆనందము నాకి కూడా కావాలా అని రాధారాణిని అడుగుతాడు కృష్ణుడు. అడిగినప్పుడు అప్పుడు రాధారాణి చెప్తుంది, రాధారాణి ఏం చెప్తుంది అంటే, నీకి కూడా అదే ఆనందం దొరకాలా కృష్ణ అంటే నువ్వేం చేయాలా? నా ఒక్క మనస్థితిని తీసుకొని నువ్వు కూడా భక్తుడిలాగా వెళ్ళాలా, అప్పుడు మాత్రం నీకు ఆ ఆనందం ఏమనేది మీకు అర్థమవుతుంది అని రాధారాణి చెప్తుంది. అందుకనే కృష్ణుడు ఏం చేస్తాడు? ఇప్పుడు కృష్ణుడు ఏ కలర్ లో ఉంటాడు? బ్లూ బ్లాకిష్ బ్లూ అని అంటారు, నీలమేఘ శ్యామ అంటారు అని. ఆ కలర్ లో ఉంటాడు. ఆ కలర్ లో వస్తే ఆ కృష్ణుడు ఆ ఆనందం దొరకదు. కృష్ణుడికి ఇక్కడ భూలోకంలో వచ్చి సేవ చేసినా దొరకదు. అందుకే రాధారాణి యొక్క కలర్ తీసుకొని వస్తాడు. ఏంటి రాధారాణి కలర్ ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది? వైట్ ఉండదు. రాధారాణి గోల్డెన్ కలర్ ఉంటుంది. గోల్డెన్ అంటే కరిగించిన బంగారం. ఇక్కడ నారాయణపేటలో బంగారం ఫేమస్ అంట కదా. సో మీకు తెలుసు బంగారు కలర్ ఎట్లా ఉంటుందని. సో ఒక కరిగించిన బంగారము ఏ కలర్ లో ఉంటుందో ఆ కలర్ రాధారాణిది. రాధారాణికి ఒక ప్రణామ మంత్రం ఉంది, తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి. అంటే కరిగించిన బంగారం ఏదైతే కలర్ ఉంటుందో, నార్మల్ బంగారము షైనింగ్ ఉంటుంది, కానీ కరిగిస్తే ఏమవుతుంది? ఇంకా షైనింగ్ వస్తుంది. అట్లాంటి బంగారు కలరు రాధారాణిది. అదే కలరు గౌరాంగ మహాప్రభు అంటే చైతన్య మహాప్రభు. ఆయన రియల్ పేరు చైతన్య మహాప్రభు, కానీ ఆయన కలర్ అట్లా ఉన్నందుకు ఆయనకు ఒక పేరు వచ్చింది గౌరాంగ మహాప్రభు. జగన్నాథ్ మిశ్రా మరియు సచీదేవి యొక్క పుత్రుడిగా ఫాల్గుణ పూర్ణిమ అంటే హోలీ నాడు, హోలీకి వచ్చే పూర్ణిమ ఏదైతే ఉందో ఆ పూర్ణిమ రోజు చైతన్య మహాప్రభు, ఆ రోజు కూడా మొన్న మనకి ఎట్లా చంద్రగ్రహణం ఉందో